హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భార్గవ్ హాల్లో కూర్చొని మ్యాచ్ చూస్తూ ఉంటాడు. తన మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. మొబైల్ చేతిలోకి తీసుకొని చూస్తాడు. మౌనిక మెసేజ్ చేస్తుంది. ఏం చేస్తున్నావు అని. తను మ్యాచ్ చూస్తున్నా అని రిప్లై ఇస్తాడు. నాకు నిన్ను చూడాలని ఉందిరా అని మెసేజ్ చేస్తుంది. ఏంటి ఈ టైంలోనా? నైట్ 12:30 అవుతుంది కదా, ఇప్పుడు దేనికి అని అంటాడు. తను లోన్లీ సింబల్ పెట్టి ప్లీజ్ రా అని అంటుంది. సరే వస్తున్నా ఆగు బయటకి అని అంటూ మెసేజ్ చేస్తాడు. నేను కూడా వస్తాను అని అంటూ రిప్లై ఇస్తుంది. ఇద్దరూ ఎవరికంట పడకుండా ఇంట్లో నుండి బయటకు వచ్చి వారి ఇళ్లకు కాస్త దూరంలో ఉన్న బస్ స్టాప్లో కూర్చుంటారు. ఓయ్, ఎందుకు కలవాలన్నావు అని అంటాడు. చూడాలనిపించింది అని చెప్పాను కదా అని చేతిని అల్లుకుంటూ ఉంటుంది. నాన్నకి కాస్తలో అయితే దొరికేదాన్ని. మనం అక్కడే కొన్నామని చేతిలో కవర్ ద్వారా తెలిసింది. ఏదోలా కవర్ చేశానులే అని మౌనిక అంటుంది. మాట్లాడుకుంటూ ఉండగా ఒక పోలీస్ వెహికల్ అటుగా వెళ్తుంది. వీరిని చూసి వెహికల్ వెనక్కి తీసుకొని వస్తారు. భార్గవ్ మౌనిక ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. వెహికల్ నుండి అజయ్ డేట్ విత్ స్ట్రేంజర్ దేవి వారిద్దరిని పిలుస్తాడు. వారు వచ్చి తన ముందర నిలబడతాడు. ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. ఫ్యామిలీ డిస్కషన్ సార్ అయితే అని అంటాడు. ఏంటి బస్ స్టాప్లో మాట్లాడుకుంటూ ఉన్నారా? ఇంకా ఎక్కడికైనా చెప్పండి, నాకు కాదు. ఈ టైంలో మీలాంటి వారు ఇక్కడ ఎందుకు ఉంటారో తెలియదు అనుకున్నావా అని ఇద్దరి వైపు చూస్తూ ఉంటాడు. భార్గవ్ చేతిని అడ్డంగా పెట్టి సార్, మీకు ఏది తెలుసు ఏది తెలియదు అనేది నాకు అనవసరం. మీరు అనుకున్నట్టు మేము ఆ టైప్ కాదు. తను నా లవర్ రిలేటివ్ కూడా. అంతగా డౌట్ ఉంటే నంబర్ ఇస్తాను, ఫోన్ ఇస్తాను, మా వాళ్ళతో మాట్లాడండి అని అంటాడు. మీరు చెప్పేది అంతా వినడానికి నేను ఏమైనా పిచ్చివాడిని అనుకున్నారా? స్టేషన్కి పదండి, అక్కడ నిజాలు బయటకు వస్తాయి. అక్కడ కూడా చెప్పేది ఇదే సార్. పోలీస్ స్టేషన్ అంటే భయపడతాము అనుకున్నారా? తప్పు చేస్తే భయపడాలి. మేము ఎలాంటి తప్పు చేయలేదు, భయపడే ప్రసక్తే లేదు అని భార్గవ్ జంకకుండా బదులిస్తాడు. మీతో మాట్లాడి వాదించే ఓపిక నాకు లేదు. ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చేతి వేళ్ళు చూపిస్తూ బెదిరిస్తూ ఉంటాడు. భార్గవ్కి కోపం వస్తుంది. పిడికిలి బిగిస్తూ ఉంటే మౌనిక తన చేతిని పట్టుకొని మేం వెళ్తాం సార్, మీరు వెళ్ళండి అని అంటుంది. అజయ్ అక్కడి నుండి వెనక్కి వెళ్ళి పోలీస్ వెహికల్లో వెళ్ళిపోతాడు. పద వెళ్దాం అని అంటుంది. తను వెళ్ళిపోయాడు కదా, ఇంకా దేనికి వెళ్ళడం అని అంటుంది. వాడు మళ్ళీ వస్తే పెట్రోలింగ్ టైం రా, మళ్ళీ వస్తే ముందే సైకోలాగా ఉన్నాడు అని మౌనిక అంటుంది. ఇద్దరు అక్కడ నుండి ఇంటికి వస్తారు. సరే బాయ్ రా అని అంటుంది. బాయ్ అని అంటూ చేతిని ఆడిస్తూ గేట్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తాడు. వాష్రూమ్ నుండి స్నానం చేసుకొని హర్ష బయటికి వస్తాడు. భార్గవ్ని చూసి షాక్ అవుతాడు. హర్షతో ఈ టైంలో స్నానం ఏంట్రా అని అంటాడు. అవును, నిద్ర రావడం లేదు, అందుకే స్నానం చేశాను. నువ్వు ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతాడు. నాకు
నిద్ర రావడం లేదు, అందుకే బయటకు వెళ్ళి వస్తున్నా అని అంటాడు. సరే పడుకో అని అంటూ హర్ష అక్కడి నుండి తన గదిలోకి వెళ్తాడు. భార్గవ్ తన గదిలోకి వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు. హర్ష బెడ్ మీద పడుకొని మేఘనాకి కాల్ చేస్తాడు. ఏంటి ఇంతసేపు స్నానం చేశావా అని అంటుంది. ఎప్పుడో అయ్యింది, భార్గవ్ కనపడ్డాడు, అందుకే లేట్ అయ్యింది. ఇప్పుడు స్నానం ఏంటి అని అడగలేదా అని అంటుంది. నిద్ర రావడం లేదు, అందుకే చేశాను అని చెప్పాను. మరి తను నమ్మాడా అని అంటుంది. ఏమో నమ్మాడనిపిస్తుంది. నమ్మే ఉంటాడులే, అలానే అనుకుంటే ప్రశాంతంగా ఉండగలం అని అంటాడు. సరే నాకు నిద్ర వస్తుంది, పొద్దున్నే వెళ్ళాలి కదా అని అంటాడు. సరే పడుకో అని అంటూ బాయ్ చెప్తూ కాల్ కట్ చేస్తుంది. రేపటి స్టోరీలో ఏం జరగబోతుందో రేపు కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండి.